రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో గంట పాటు పలు జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మహబూబ్ నగర్ జిల్లాలో వడగండ్లతో కూడిన వర్షం పడే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్స్. ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, గద్వాల్, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నారాయణపేట, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రామ్ ప్రసాద్ మనతో జాయిన్ అవుతున్నారు. రామ్ ప్రసాద్, ఒక గంటలో చాలా చోట్ల వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పి తెలుస్తోంది, ఏంటి డీటెయిల్స్? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షం పడే ఛాన్స్ ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా మనం చూస్తే ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో అయితే వడగళ్ల వానతో పాటు భారీ వర్ష సూచన కూడా ఉన్నట్లు చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ఇటు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అయితే గాలు కూడా వీసే అవకాశం ఉంది. మనం ముఖ్యంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలకైతే ఇప్పటికీ వాతావరణ శాఖ వర్షానికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్లో కూడా ఇప్పటికే చాలా ప్రాంతాలలో ఇటు చిరుజల్లులు పడుతూ ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షం కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూస్తే రానున్న 2 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా గంట తర్వాత అయితే మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాలలో ఇటు నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్తో పాటు తదితర జిల్లాల్లో అయితే వర్షంతో పాటు ఇటు ఈదురుగాలులు కూడా వీచేటువంటి అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరొక గంట పాటు అయితే వివిధ జిల్లాల్లో పేర్కొన్నటువంటి జిల్లాల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే ఇటు ఈదురుగాలులు వీస్తున్నటువంటి సమయంలో ప్రజలందరూ కూడా ఇటు కొంత జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటికే గడిచిన 3-4 రోజుల నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా వాతావరణ ఉష్ణోగ్రతలు నమోదైన క్రమంలో అయితే ఒక్కసారిగా వాతావరణం కూడా చేంజ్ అవ్వడం జరిగింది. సో చేంజ్ అయినటువంటి వాతావరణంలో భాగంగా ఇటు కొంత వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో వర్షంతో పాటు ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లాలో రానున్న గంట సమయంలో అయితే వడగళ్ల వాన కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉంది. కొన్ని ఏరియాలలో అయితే ఉరుములతో కూడినటువంటి వర్షం కూడా పడేటువంటి అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. సో రానున్న గంట పాటు అయితే కొంత అప్రమత్తంగా ఉండాలి. వర్షం పడుతున్న సమయంలో అయితే బయటికి వెళ్ళొద్దని చెప్పేసి ఇటు అధికారులు సూచిస్తున్నారు. మరొక వైపు ఇటు ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నటువంటి క్రమంలో అయితే కొంతవరకు వ్యవసాయ కూలీలు కానీ, వ్యవసాయ రైతులు కానీ ఇటు పిడుగుపాటుకు గురవ్వకుండా అయితే కొంత సమీప ప్రాంతాలలోకి చేరుకొని ఇళ్లకు చేరుకోవాలని అయితే ఇప్పటికే అధికారులు హెచ్చరికల్లో పేర్కొనడం జరిగింది. మరొక గంట పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జిల్లాలలో అయితే వర్షాభావ ప్రభావం ఉన్నట్లయితే అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. సౌజన్య. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్ యూ.